జన్మాష్టమి అంటే విజయానికి చిహ్నం. ఊరోళ్ళంతా ఒకచోట చేరి జమ్మి చెట్టుకు పూజలు చేసి ఒకరినొకరు జమ్మి ఆకులు పంచుకొని సంతోషంగా సంబరంగా పండుగ జరుపుకుంటారు. కానీ ఓ చోట మాత్రం చంపుకుంటారు. అవును, అక్కడదే సాంప్రదాయం. రక్తాలొచ్చేలా కొట్టుకోవడం, అటుపై తలలు పగిలేలా చంపుకోవడం ఇదే ఈ ఊరి ఆచారం. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 800 ఏళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. ఈ విచిత్ర సాంప్రదాయం పేరుట ఎన్నో తాలిబొట్లు తెగిపోయాయి. ఎంతో మంది పిల్లలు నాన్న అన్న పిలుపునకు దూరమయ్యారు. అయినా ఇప్పటికీ అక్కడి జనం ప్రాణాల కంటే ఆచారానికి విలువిస్తారు. తాజాగా మరోసారి అక్కడ రక్తం ఏరులై పారింది. 2 కుటుంబాలను అనాథలను చేసింది. 10ల సంఖ్యలో జనానికి గాయాలు మిగిల్చింది. అసలేంటి కొట్టుకు చచ్చే సాంప్రదాయం? ఎందుకు జరుపుకుంటారు ఈ ఉత్సవం? ఈ రోజు వీక్షణలో వీక్షిద్దాం. కొట్టుకు చావడమే సాంప్రదాయమా? ఒకరినొకరు చంపుకోవడమే ఆచారమా? బన్నీ ఉత్సవం పేరుతో ప్రాణాలు బలి. మాలమల్లేశ్వర ఏంటి విచిత్రం? పండగంటే సంతోషం, పండగంటే ఆనందం. కుటుంబంతో, బంధువులతో, ఊరోళ్లతో కలిసి తింటూ, తాగుతూ, కష్ట నష్టాలు మరచి నవ్వుతూ ఉల్లాసంగా గడిపే రోజు. కానీ కర్నూలు జిల్లా దేవరగట్టు గ్రామం ఎందుకు పూర్తిగా విరుద్ధం. పండగంటే ఇక్కడ కొట్టుకోవడం, పండగంటే ఇక్కడ పగ తీర్చుకోవడం, పండగంటే ఇక్కడ చంపుకోవడం. అవును, ఇది నిజం. కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టులో దసరా రోజు బన్నీ ఉత్సవాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా జరిగిన కర్రల సమరం రక్తసిక్తమైంది. నిన్న అర్ధరాత్రి దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామి అమ్మవారి వివాహం జరిగింది. ఆ తర్వాత ఊరేగింపు మొదలైంది. ఆ ఊరేగింపే హింసకు దారితీసింది. దేవతామూర్తులను తీసుకెళ్లేందుకు 2 వర్గాలు పోటీ పడ్డాయి. 2 వర్గాలు కర్రలతో ఘర్షణకు దిగాయి. దేవతామూర్తులను దక్కించుకునేందుకు నేరనికి తండా కొత్తపేట గ్రామాల ప్రజలు ఒకవైపు, అరికెర తండా సులువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం గ్రామాల ప్రజలు మరోవైపు కర్రలతో పొట్టు కొట్టుకున్నారు. కసితీరా తలలపై దాడి చేసుకున్నారు. ఒక వర్గం రెచ్చిపోతే మేమేం తక్కువ తిన్నామా అంటూ మరో వర్గం మరింత రెచ్చిపోయింది. ఈ క్రమంలో అనేక మందికి తలలు పగిలాయి, కాళ్లు చేతులు విరిగాయి, అనేక మందికి కాలిన గాయాలయ్యాయి. ఈ దాడుల్లో 3 భక్తులు బలయ్యారు. దాదాపు 100 మంది గాయపడ్డారు. అయితే వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రతి ఏటా జరిగే బన్నీ ఉత్సవంలో అనేక మంది భక్తులు తీవ్రంగా గాయపడుతుంటారు. ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా ప్రభుత్వం, పోలీస్ అధికారులు మాత్రం మార్పు రావడం లేదు. ఉత్సవం ప్రారంభానికి ముందు వరకు అన్ని ఏర్పాట్లు చేశాం, హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నాం, పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నామంటూ అధికారులు ఊదరగొట్టారు. సీసీ కెమెరాలు, ప్రత్యక్షంగా అధికారుల పర్యవేక్షణ అంటూ నానా హడావిడి చేశారు. కానీ ఏం లాభం? హింస జరగకుండా మాత్రం అడ్డుకోలేకపోయారు, హింసను ఆపలేకపోయారు. నిర్లక్ష్యం ఖరీదు 3 ప్రాణాలు, 100ల సంఖ్యలో గాయాలు. విజయదశమి రోజు జరిగే దేవరగట్టులో కంప్లీట్ అయింది. సో నిన్న నైట్ 12 గంటలకు మొదలయ్యి ఈరోజు 7 గంటలకి కంప్లీట్ అయింది. దాదాపు 1000 మందితో మనం పోలీస్ బందోబస్తు అరేంజ్ చేశాము. 10 డ్రోన్స్ ఫ్లై చేశాము. దాదాపు లాస్ట్ ఇయర్ ఏమి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాము, దానికన్నా కొంచెం ఎక్కువమే ఈసారి చేశాము. బట్ స్టిల్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్లో 2 చనిపోవడం జరిగింది. ఒకరు హెడ్ ఇంజురీతో, ఒకరు హార్ట్ అటాక్తో. ప్లస్ నంబర్ ఆఫ్ ఇంజురీస్ ఆల్మోస్ట్ సబ్ కలెక్టర్ గారు చెప్పినట్టు 90 ఉన్నాయి. సో ప్రజలకి ఇంకొకసారి వీఆర్ రిక్వెస్టింగ్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా మనం కొద్దిగా అవేర్నెస్ పెంచుకొని ఇంకా కొంచెం మనం ఇంజురీస్ కానీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ తగ్గించే కోణంలో మనం ముందు సాగాలని. ఈ ఉత్సవంలో పాత కక్షలు బగ్గుమన్నట్టు తెలుస్తోంది. వారి మధ్యలో నెలకొన్న గత గొడవలు మనసులో పెట్టుకుని కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసుకున్నట్లు సమాచారం. కొందరు ముందే ప్లాన్ వేసుకుని ఈ ఉత్సవానికి హాజరయ్యారని స్థానికులు అనుమానిస్తున్నారు. అయితే పకడ్బందీ బందోబస్తు నిర్వహించిన అసాంఘిక శక్తులను మాత్రం పోలీసులు అడ్డుకోలేకపోయారన్నది వాస్తవం. హింస జరిగే అవకాశముందని తెలిసినా, గత అనుభవాలు ఉన్నా పోలీసులు మాత్రం సరైన చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఒంటికైన గాయాలు నెల రోజులు లేదంటే 4-5 రోజుల్లో మారిపోతాయి. మరి పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా? ఈ దారుణానికి ఎవరు బాధ్యత వహించాలి అంటే సమాధానం ఎవరి నుంచి రాలేదు. ప్రాణాలు పోయాయి కాబట్టి ప్రభుత్వం, అధికారులు నోటికి వచ్చి బుజ్జగింపు మాటలు చెప్పి చేతులు దులుపుకుంటారు. అక్కడికి వచ్చి సమరంలో పాల్గొన్న జనం 4 రోజులైతే ఈ సంఘటనను పూర్తిగా మర్చిపోతారు. కానీ ప్రాణం పోయిన వ్యక్తి కుటుంబం మాత్రం జీవితాంతం ఆ బాధను అనుభవించాల్సిందే. ఈ క్రమంలో ప్రాణాలు పోగొట్టుకునే ఈ ఉత్సవం ఎందుకోసమన్న చర్చ మొదలైంది. ప్రాణాలు బలి తీసుకునే సమరం ఎవరికోసమన్న ప్రశ్నలు లేవనెత్తున్నారు. ముగ్గురి ప్రాణాలు, వందల మందికి గాయాలు, బాధితుల ఆర్తనాదాలు, కుటుంబాల శోకాలు, ఇవన్నీ కల్లారా చూస్తే ఆగవు కన్నీళ్లు. ఈ విషాదానికి కారణం ఓ సాంప్రదాయం. ఈ ఘటనకు మూలం 100 ఏళ్ల క్రితం జరిగిన ఓ కథనం. అసలు చంపుకునే ఆనవాయితీ ఎలా వచ్చింది? కర్రలతో కొట్టుకోవాలని ఎవరు చెప్పారు? బలి ఇవ్వమని మాల మల్లేశ్వరుడే అడిగాడా? రక్తం చిందించాలని దేవదేవుడే ఆదేశించాడా? వందేళ్ల ఆచారం. ప్రాణాలను పణంగా పెట్టి మూఢనమ్మకం. రక్తం చిందించడంలో లాభమేంటి? దేవుడు అడిగాడా నీ ప్రాణాలు? కర్నూలు జిల్లా దేవరగట్టులో ప్రతి దసరా పండుగ రోజు రాత్రి కర్రల సమరం 100 ఏళ్ల నుంచి జరుగుతుంది. దేవరగట్టు వద్ద కొండపై వెలిసిన మాల మల్లేశ్వర స్వామి ఆలయంలో దేవతామూర్తులైన మాలమ్మ, మల్లేశ్వర స్వామికి దసరా పండుగన అర్ధరాత్రి 12 గంటలకు కళ్యాణం జరిపిస్తూ ఉండడం ఆనవాయితీ. ఈ కళ్యాణం అనంతరం కొండ పరిసరాల్లో ఉన్న పాతాళగట్టు, రక్షపడ, శమీ వృక్షం, వాటి ఎదురుగా ఉన్న బసవన్న గుడి ప్రాంతాల్లో దివిటీల వెలుతుల్లో ఉత్సవ విగ్రహాలు ఊరేగిస్తారు. ఆ విగ్రహాలను దక్కించుకోవడం కోసం నెరడికి తండ, కొత్తపేట గ్రామాల ప్రజలు ఒక జట్టుగా కడతారు. ఆలూరు, సులువాయి, ఎల్లార్తి, నిడ్రవట్టి, అరికర, విలేహాలు గ్రామస్తులు మరో జట్టుగా ఏర్పడి కర్రలతో తలపడతారు. దీన్నే బన్నీ ఉత్సవం అని కూడా పిలుస్తారు. త్రేతాయుగంలో దేవరగట్టు కొండల్లో మహర్షులు లోక కళ్యాణం కోసం యజ్ఞాలు చేశారు. మణి, మల్లాసుర అనే రాక్షసులు వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. రాక్షసుల ఆగడాలు భరించలేకపోయిన మునులు తమను రక్షించమని శివపార్వతులను వేడుకుంటారు. మునుల విన్నపాన్ని ఆలకించిన ఆది దంపతులు మాల మల్లేశ్వరుడుగా అవతరించి మణి, మల్లాసుర రాక్షసులతో భీకరంగా పోరాడారు. నరుడి చేతిలో మరణం లేకుండా వరం పొందిన ఆ రాక్షసులతో యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. చివరికి శివుడి చేతిలో మరణించడం తమ అదృష్టంగా భావించిన రాక్షసులు చనిపోయే ముందు ప్రతి ఏటా తమకు నరబలివ్వాలని దేవదేవుణ్ణి కోరారు. నరబలిని నిరాకరించిన ఆది దంపతులు దానికి బదులుగా ప్రతి విజయదశమికి కురువ కులానికి చెందిన గొరవయ్య 5 చుక్కల రక్తాన్ని ఇస్తాడని దేవుడు అభయమిస్తాడు. ఆ తర్వాత రాక్షస సంహారం జరుగుతుంది. దేవుడి ఆదేశంతో గొరవయ్య తన కాలి పిక్కల్లో దబ్బడంతో ఒకవైపు నుంచి మరోవైపు లాగుతాడు. అప్పుడు 5 చుక్కల రక్తం పడుతుంది. ఆ రక్తాన్ని రాతి గుండ్లకు విసురుతుంటారు. ఉదయంలోపు రక్తపు మరకలను రాక్షసులు సేవిస్తారని నమ్ముతుంటారు. రాక్షసుల సంహారంతో అప్పటినుంచి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి ఏటా విజయదశమి రోజున ఇక్కడ బన్నీ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో ప్రతిసారి కర్రలతో కొట్లాడుకుంటూ రక్తం చిందించడం ఆనవాయితీగా మారింది. దేవరగట్టు చరిత్ర ప్రకారం నరబలి జరగొద్దని స్వయంగా పరమేశ్వరుడి రాక్షసులకు చెప్పినట్లుగా విన్నాం. కానీ ప్రస్తుతం జరుగుతుందేంటి? ఏటా ఎంతమంది ఈ మూఢనమ్మకానికి బలవుతున్నారు? 5 చుక్కల రక్తం చిందించమని ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి శివుడు ఆదేశమిచ్చినట్లు ఇక్కడి చరిత్ర చెబుతుంది. మరి వందల సంఖ్యలో కర్రలతో దాడులు చేసుకోమని, చంపుకోమని ఏ దేవుడు చెప్పాడు? ఇలాంటి ప్రాణాలు తీసే ఉత్సవానికి ప్రభుత్వాలు ఎందుకు అనుమతులిస్తున్నాయి? రక్తపాతం జరుగుతుందని తెలిసినా వాటిని అడ్డుకొని సరైన సాంప్రదాయాలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహించేలా ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు? తాజా ఘటనతో ఇలాంటి ప్రశ్నలు అందరి మదిలో రేకెత్తుతున్నాయి. దసరా రోజున జరిగిన బన్నీ ఉత్సవంలో 3 బలయ్యారు. వీరి ప్రాణాలతో ఎవరికి ప్రయోజనం చేకూరింది? ఇలా కుటుంబాలను అనాథలు చేసి ప్రాణ రక్త తర్పణం చేయడం సమంజసమేనా? అయితే బన్నీ ఉత్సవాల్లో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని న్యాయస్థానాలు పలుమార్లు ప్రభుత్వాలకు అనేక ఆదేశాలు జారీ చేశాయి. ఉత్సవాల్లో హింసను అరికట్టాలని, సంతోషంగా ఎలాంటి వివాదాలకు తావు లేకుండా నిర్వహించాలని న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేసినా ఫలితం లేకుండా పోయింది.
దేవరగట్టు బన్నీ ఉత్సవం గ్రామీణ విశ్వాసాలు, భక్తి, పూర్వీకుల ఆచారాల పట్ల ఉన్న లోతైన అనుబంధాన్ని చాటుతూనే ఆధునిక సమాజానికి ఒక సవాల్ను విసురుతున్నాయి. అయితే సాంప్రదాయాన్ని గౌరవించడంలో, వాటిని పాటించడంలో తప్పులేదంటున్నారు పండితులు, విశ్లేషకులు. కానీ అందులోని హానిని తగ్గించే మార్గాలను అన్వేషించాలని సూచిస్తున్నారు. హింస, ప్రాణాలు బలిగొనే ఉత్సవాలు కాకుండా భక్తి భావం వెల్లివిరిసేలా సాంప్రదాయాలను పాటిస్తూ ఉత్సవాలను నిర్వహించాలని అంటున్నారు.